థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మిస్టర్ ధీరేందర్. మీలాంటి ఒక వ్యక్తి ఇనాగ్రేట్ చేసేది చాలా మంచిది, చాలా సంతోషమైన విషయం. మీ సహాయం లేకుండా ఇదంతా జరగదు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా సంతోషమైన విషయం. నా భారతదేశం కళాచారానికి పేరు పొందినది. దాన్ని ఇంకా పెంచడానికి నా సహాయం మీకు ఎప్పుడైతే కావాలో అప్పుడు నేను ఖచ్చితంగా వస్తా. రండి సార్. ఎక్స్క్యూజ్ మీ. నో ప్రాబ్లం సార్. సార్ ఫోన్ ఎత్తండి. మీకు 12 o'clockకి ఇన్వెస్టర్స్ మీటింగ్ ఉంది సార్. వాళ్ళ కాల్ అయి ఉంటుంది. సారీ మిస్టర్ టోనీ. నో ప్రాబ్లం. హలో. వాట్? రదీమా బాగున్నారు కదా? ఓ నో, కాల్ ద పోలీస్. నేను ఇప్పుడే వస్తున్నాను, బయలుదేరాను. ఏమైంది సార్? మిస్టర్ ధీరేందర్ అంతా ఓకే కదా? కొంతమంది నేరస్తులు మా ఇంట్లో చొరబడ్డారు. మా ఆవిడ్ని కాల్ చేశారు. ఐ హ్యావ్ టు గో. వాట్ హ్యాపెన్ సార్? వాట్ హ్యాపెన్? వేర్ ఆర్ మై కార్ కీస్? కార్ కీ ఎక్కడ? నో ప్రాబ్లం సార్. నా కార్ తీసుకొని వెళ్ళండి. టేక్ ఇట్. రితిమా మేడం మీరా? నేనే. మీరెందుకు ఇక్కడ నుంచున్నారు? మ్యామ్ ఆర్ యూ ఫైన్? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫైన్. నాకేమైంది? అయితే సార్ ఎక్కడికి వెళ్ళారు? సార్ ఎస్ మోనో డార్లింగ్, ఈ డ్రెస్లో నేను చూడడానికి లావుగానే ఉంటాను. నేను నీతో చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ నాకు అసలు సెట్ కాదని. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈవెంట్లో మనం కాస్త డిఫరెంట్గా చేద్దాం. సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్. ఐ నో డార్లింగ్, నాకు తెలుసు నువ్వు అన్నిటినీ హ్యాండిల్ చేస్తావని. ఓకే బాయ్. ఇక్కడ ఎంత హీట్గా ఉంది. నిహారిక, ఇది లండన్ కాదు, నువ్వు ఇండియాలో ఉన్నావు ఇప్పుడు. ఓ మై గాడ్, తిన ఫోటో అన్ని మ్యాగజైన్స్ లో వచ్చింది. హా, తినే నిహారిక, లండన్ యొక్క ఫేమస్ మోడల్ ఈమె. నేను మీ పెద్ద ఫ్యాన్ అండి, మీతో సెల్ఫీ తీసుకోవచ్చా? యా ష్యూర్. ఓకే. నిహారిక, నేను పార్కింగ్ లో వెయిట్ చేస్తా, నువ్వు అక్కడికి వచ్చేయి. లగేజ్ తీసుకెళ్తా, నువ్వు వచ్చేయి. ఓకే మేడం? నిహారిక మేడం, మీకు ముంబై ఎలా ఉంది? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం గా వచ్చాను, నాకు కొంచెం ఎక్సైటెడ్ గా ఉంది. చాలా బాగుంది. మీకు ఇంకా ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి మ్యామ్? లెట్స్ సీ, నేను ఏమి ప్రోగ్రామ్ అని ఫిక్స్ కాలేదు, కానీ నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అందుకని నేను అర్జెంట్ గా వెళ్ళి తీరాలి. ఎక్స్క్యూజ్ మీ గైస్. మ్యామ్ ఆఖరి ప్రశ్న మ్యామ్, లాస్ట్ క్వశ్చన్. జయంత్ ఎక్కడికి వెళ్ళాడు? మనిషి కనపడలేదే. సరే ఒకటి చేద్దాం, ఫోన్ ట్రై చేసి చూద్దాం. జయంత్ ఫోన్ వర్క్ కాలేదే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి గుంపులుగా ఉన్నారు?
మీరు ఎవరైనా చూసుంటే నాతో చెప్పండి ప్లీజ్. రిలాక్స్. మీకు ఇతను తెలుసా? ఇతను నాకెలా తెలుస్తాడు? ఇతను ఎవరనే నాకు తెలియదు. నా భర్త జయంత్ని నేను చాలాసేపటి నుంచి వెతుకుతూ ఉన్నాను. ఈ జాకెట్ ఆయనదే. మీలో ఎవరైనా చూసుంటే చెప్పండి. అతను మీ హస్బెండా? హస్బెండ్? వాళ్ళని మీరు చూసారా? మీ ఆయననే ఎవరో ఫోర్స్ చేసి ఇప్పుడే బండిలో తీసుకొని వెళ్లారు. ఇదెలా జరుగుతుంది? మేము ఫస్ట్ టైంగా ఇండియాకి వస్తున్నా. మాకు ఇక్కడ ఎవరని తెలీదు. అది ఎలా తీసుకెళ్ళిపోతారు? అవును, నేను చూశాను. కొంతమంది రౌడీలు వచ్చి పాత బండిలో తీసుకెళ్లిపోయారు. ఇంకా ఇతన్ని కూడా కాల్ చేశారు. ఏంటి? హాయ్, ఏంటి నా మొహం చూస్తున్నా? ఫోన్ ఇవ్వు. హలో సిఐడి. సరే, మీలో ఎవరైనా కార్ నెంబర్ని నోట్ చేశారా? లేదు సార్, అంతా తొందరగా జరిగిపోయింది. కార్ నెంబర్ నోట్ చేసే ఐడియా కూడా రాలేదు సార్. కానీ సార్, బండి క్రోమెక్స్ 300. సార్, బండి వచ్చి ఒక డబ్బా బండి సార్. అది బాగా తుప్పట్టింది సార్. గారాజ్ లో ఊరికే పడేసిన బండిలాగుండింది సార్. సార్ సీసీటీవీ ఫుటేజ్ చూసి వస్తున్నాను సార్. కార్ కోమస్ 300 సార్. కార్ చూసారంటే బాగా తుప్పట్టుంది సార్. అది ఎట్లా ఉందంటే చాలా రోజులుగా గ్యారేజ్ లో పడి ఉన్నట్టు ఉంది సార్. అది సరే, మాకు కూడా తెలుసు. కార్ నంబర్ కనిపిస్తోందా? ఆహా, అది నేను చూడలేదే. ఎందుకంటే ఆ నంబర్ ప్లేట్ లో నంబర్ కనపడలేదు. ఆ మట్టి ధూళి అంతా దాని మీద ఉంది సార్. ఆర్సీని ఉపయోగించి కనిపెట్టాలి. జయంత్ని కారులో కిడ్నాప్ చేశారు. అతని ప్రాణానికి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. జయంత్ ప్రాణాలకి ప్రమాదం ఉంటే ఖచ్చితంగా నిహారిక ప్రాణాలు కూడా ప్రమాదం ఉంటుంది. నిహారిక మేడం, మీరు మాతో రావాల్సి ఉంటుంది ప్లీజ్. రండి. గాయ్స్, నేను మీకు ఒక విషయాన్ని అయితే చూపించాలి. ఏంటది? ఏం చూపించాలని వచ్చారు? అలా ఏం చూపించడానికి వచ్చారు? మీరేమైనా చెప్పాలనుకుంటే ఎయిర్పోర్ట్లో ఎందుకు చెప్పలేదు? సార్, యాక్చువల్లీ మేము మీతో చెప్పాలనుకున్నాం, కానీ చాలా భయం వేసింది. ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్లే భయపడతారు. మీరేం తప్పు చేశారు? పీయూష్, నువ్వు ఇప్పుడు చెప్తావా లేకపోతే నీతో పాటు మేము తన్నులు తినాలా? సార్, నేను వచ్చి ఎయిర్పోర్ట్లో ఒక పెద్ద తప్పు చేశాను. ఒక వస్తువుని తీసేశాను సార్. అసలు ఏం తీసావో దాన్ని చెప్పు. గన్న? ఎవరు గన్ను తీసావు? అసలు ఇది ఎవరు గన్ను చెప్పు. సార్, జయంతినైతే ఎవరు కిడ్నాప్ చేశారో అతన్ని తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ చేతిలోంచి ఈ గన్ అయితే ఆ ప్రదేశంలో కింద పడింది. ఒక ఎగ్జైట్మెంట్లో నేను దాన్ని తీసేశాను. అనవసరంగా నువ్వు గన్ని తీసావా? అరే, ఎందుకురా ఇలా చేసావు? ఇందులో క్రిమినల్ ఫింగర్ ప్రింట్స్ అని ఉంటాయి కదా. ఒక వస్తువు తీసే ముందు మనం చాలా ఆలోచించాలి. సార్, సారీ సార్. ఇక మీద మీరు అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఇటువంటి వస్తువుల్ని మీరు ఎక్కడైనా చూశారంటే దాని మీద ముందు చేయి పెట్టకూడదు. అర్థమైందా? వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు వెళ్ళొచ్చు. బాగా రిహార్సల్స్ చేయండి. ఓకే? మీరు పర్ఫార్మెన్స్ బాగా చేయాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. నేర్పించిన కొరియోగ్రఫీ ఏనా చేసావు? ఎందుకు ముందే మూవ్ చేస్తున్నావు? అరే, ఏం చెప్తున్నావు? నేను ఎందుకు ఇలా చేశానంటే నువ్వు ఒకటి ఇలా చేసావు కదా, అదే ఆ రొటేషన్. ముందే నేను వచ్చేస్తే నిన్ను పట్టుకోవచ్చు కదా, అందుకే అలా చేశాను. నువ్వు మూమెంట్స్ ని చేంజ్ చేయకూడదు. 2 రోజుల్లో షో ఉంది. అరే ఏంటి? ప్లీజ్ ముందుది నేర్చుకో. అయితే ఒక పని చేద్దాం, మళ్ళీ రిహార్సల్ చేద్దాము. వద్దు, ఈ రోజుకి చాలు. ఒక పని చేయండి, అందరూ మీ ప్రాపర్టీస్ ఇంకా కాస్ట్యూమ్స్ చెక్ చేయండి. మన హోటల్కి వెళ్ళాలి. పీయూష్, చాలు. నీ ప్రాపర్టీ కాస్ట్యూమ్స్ చెక్ చేయి. ఏది మర్చిపోకూడదు.
అంతా చెక్ చేశాము, అంతా ఓకే. పదండి తొందరగా వెళ్దాం, నాకు చాలా ఆకలిస్తుంది. ఒక నిమిషం. అన్నయ్య, చెప్పండి మేడం. మేము మార్నింగ్ రిహార్సల్స్ కోసం వస్తాం. ఒక పని చేయండి, ఈ వస్తువులని ఆ హాల్కి షిఫ్ట్ చేయండి. అక్కడే షో జరగబోతుంది. అలాగే మేము పంపించేస్తాం. వెళ్దాం పద. రెండు సూట్ కేసులు. ఎవరైనా ఇక్కడ నుండి వెళ్ళారా? ఎవరు లేరా, వదిలే. నువ్వు రాయి. 2 సూట్ కేస్, 2 గిటార్లు, అలాగే ఇవన్నీ. అయితే సరే, క్లోజ్ చేయి. సరే. అమ్మా, ఇదే ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఈ కాఫీ చాలా అవసరం. అవునరా, పొద్దున మొదలైంది, ఇప్పుడే పూర్తి అయింది. ఒకే రోజులో మనం చాలా ఎగ్జైట్ అయ్యాం కదా. సీరియస్లీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో మర్డర్, కిడ్నాపింగ్, ఇంకా గన్ దొంగలించింది. మంచిదైంది ఏసీపీ సార్ త్వరగా వదిలేశారు, లేకపోతే ఈరోజు మనల్ని అరెస్ట్ చేసేవారు. నేను కోరుకుంటున్నాను నిహారికకు తన హస్బెండ్ దొరకాలి. పాపం తను చాలా అప్సెట్ అయింది. తనొక సెలబ్రిటీ. నాకేమనిపిస్తుంది అంటే డబ్బు కోసం ఎవరైనా తన్ని కిడ్నాప్ చేసి ఉండాలి. సిఐడి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వెతికి కనిపెడతారు. ఇప్పుడు షో పైన ఫోకస్ చేద్దాం. గాయ్స్, నెక్స్ట్ ఈవెంట్కి ఆస్ట్రేలియా వెళ్దాం. ఆస్ట్రేలియానా? అన్నోన్ నెంబర్. అరే, లిఫ్ట్ చేసి మాట్లాడు. ఒకవేళ ఆర్గనైజరా ఏంటో అయ్యుండొచ్చు. హలో, ఎవరు? ఫైర్ బ్రిగేడ్? ఏంటి? ఓ నో, లేదు లేదు, మేమెవరు అక్కడ లేము. రూపాల్, ఏమైంది రూపాల్? అరే, ఏమైంది నీకు? ఎందుకు అడుస్తున్నావు? అసలు వాళ్ళు ఎందుకు కాల్ చేశారు నీకు? రూపాల్, ఏదైనా మాట్లాడు. రిహార్సల్ హాల్లో ఫైర్ అయ్యింది. ఏంటి? కానీ ఎలాగా? సార్, ఇదేమై ఉండొచ్చు? తారిక, వీడి జీవిత కథ వీడు వేళ్ల మీదే ఉంది, ఆ సూట్లో కాదు. ఓ పని చెయ్యి, ఆ స్కిన్ దొరికింది కదా, దాన్ని ముందు టెస్ట్ చెయ్యి. ఎస్ సార్. ఆ కార్ని మనం వెంటనే వెతికి కనిపెట్టాలి. ఇంకో విషయాన్ని వెతకడానికి రెడీ అవ్వండి. అలాగా సార్. అన్నట్టు ఈ సూట్ అంటే ఇతని సూటు నీ సూట్ కంటే కాస్ట్లీలా ఉంది. పంకజ్, దానివల్ల ఏంటి? కాస్ట్లీ సూట్ అయిండొచ్చు. నా సూటు కాస్ట్లీ కాకపోయినా నేను పని బాగా చేస్తున్నాను కదా. ఇక్కడ బట్టలు ముఖ్యం కాదు, బ్రెయినే ముఖ్యం. తెలుస్తోంది. ఇందులో ఏం తెలిసింది? వీడి గోళ్లలో సబ్స్టెన్స్ పెట్టి చూస్తుంటే అది ఒక మామూలు డై. అందులో గ్లాస్ ముక్కలని ఉన్నాయి. ఆ తర్వాత ఒక దారం ఫైబర్. సార్, ఖచ్చితంగా వీడు బట్టలకు పెయింట్ వేసాడు అనుకుంటా. అయితే గ్లాస్ ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, ఈ కలర్ఫుల్ స్ట్రైప్స్ ఈ కెమికల్ వల్ల పుట్టింది. అదేంటంటే ఇతని స్కిన్లో ఉనింది లైమ్ స్టోన్, కొంచెం గ్లూ, కొంచెం గంజి. ఇది స్టార్చ్ అని చెప్తారు, అది బియ్యం నీళ్లు. ఏంటి? బట్టల ఫైబరా? కూల్.
బియ్యం ఒక నీళ్ళ, తర్వాత గాజు ముక్కలా. ఓ, అందుకే ఇతని వేళ్ళు తెగిపోయాయా? మాంజా, గాలిపటాల మాంజా. సార్ ఇతను గాలిపటాలకి మాంజం చేసేవాడా? ఎగ్జాక్ట్లీ. వీడు గాలిపట దారం తయారు చేస్తున్నాడు. వీడు దీన్ని ఎలా చేస్తాడో నేను చూపిస్తాను. ఇలా చూడండి. ఇప్పుడు ఇతని ఫోటో మా దగ్గర ఉంది. ఇతనేం పని చేస్తున్నాడో కూడా తెలిసింది. సో ఇతని గురించి మిగిలిన వివరాలు తెలుసుకోవడం చాలా ఈజీయే. హలో, ఏంటి? ఎక్కడా? సరే, నాకు కాస్త అడ్రస్ వెంటనే మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైంది? హిల్ రోడ్లో ఎక్కడో మంటలు అంటుకున్నాయి. ఫైర్ ఇంజన్ వచ్చిందట, కానీ ఏదో అక్కడ ప్రాబ్లం ఉంది. రండి. చీకు నా మిత్రుడు, నా ఫ్రెండ్. ఎలాగున్నావు నువ్వు? ఖచ్చితంగా నువ్వు బానే ఉంటావు. ఏమైంది? ఎందుకు ఫోన్ చేశావు? విమల్, నీ గెరాజ్ ఉంది కదా, అది ఓపెన్లో ఉందా? నా హృదయం, నా గ్యారేజు ఎప్పుడు ఓపెన్గానే ఉంటది. అలాగైతే ఒక పని చెయ్యి, వెంటనే గ్యారేజ్కి వెళ్ళి గ్యారేజ్ని మూసేసేయి. లేకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకో, లేకపోతే నీ గ్యారేజ్ ఎప్పటికీ మూసిపోతుంది. అర్థమైందా? ఏమయ్యా, సునామీ వచ్చేసిందా? అవును, అలాగే అనుకో. సునామీనే వచ్చింది. రేయ్, సిఐడి వాళ్ళు వస్తున్నారా? అదేంటో క్రోమాక్స్ 300 మోడల్ కార్ని వెతుకుతున్నారా? నా గ్యారేజ్కి కూడా వచ్చారా? నన్ను కొట్టి ఉతికేశారా? నిజంగా నన్ను చితక్కొట్టేశారా? అది కూడా కాళ్ళు పైకి కట్టి, తెలుసా? నీ దగ్గరే ఆ కారు ఉంది కదా, అదేరా క్రోమాక్స్ 300. దాన్ని ఎక్కడైనా దాచిపెట్టు, లేదా నీ సంగతి కూడా నా సంగతినే. అర్థమైందా? బానే అర్థమైంది. నా ముఖం చూడకండి, త్వరగా వెళ్ళండి. గేట్ బయట బోర్డు వేయండి. త్వరగా త్వరగా కానివ్వండి. వెళ్ళండి వెళ్ళండి, గేట్ ముందు వేయండి. సార్, క్లోజ్ అయింది. లేదే, ఓపెన్లోనే కదా ఉంది. గ్యారేజ్ క్లోజ్ అయిందంటే క్లోజ్ అయినట్టే. రేపు పొద్దున వచ్చేయండి, మీ బండిని ఫస్ట్గా రిపేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్? ఇలా చూడు బ్రదర్, మేము మా బండి తేలేదు, మీ బండి చూడ్డానికని వచ్చాము. నా కారు? నా దగ్గర ఏం కారు ఉంది? క్రోమాక్స్ 300 విరిగిపోయిన కారు. సిఐడినా? ఎగురుకుంటూ వచ్చేశారు. నీకు చాలా బుర్రందయ్యా, చూసిన వెంటనే కనిపెట్టేశావే. సరే చెప్పు, కార్ ఎక్కడుంది? కార్ ఎక్కడుంది? సార్, ఇక్కడ ఏమీ లేదు. నా ముఖం ఎందుకు చూస్తున్నారు మీరు? కాఫీ, లస్సీ ఏదైనా తీసుకునిరండ్రా త్వరగా. వీడి గ్యారేజీ బాగా చెక్ చేయండి. బండి ఇక్కడెక్కడ ఉంటుంది? సార్, ఇక్కడ ఎటువంటి కారు లేదు సార్. అలా అయితే వెనకేముంది? ఇది ఏంటా? ఇది చిన్నది, అది వచ్చి పెద్దది, ముళ్ళు కూడా ఉంది. వీడిని తలకిందులుగా వేలాడదీయండి. దారి క్లియర్ అవుతుంది, బండి కూడా దొరుకుతుంది. సార్, వాళ్ళు చెప్పిన విధంగానే ఈ కారు ఉంది, కొన్ని మాత్రం మార్చేశారు. ఇలారా, ఏంటి ఇదంతా? ఏంటిదని అడిగాను కదా. సార్ సార్, నాకేం తెలియదు సార్. సార్, నిన్న రాత్రి ఈ కార్ని దొంగతనం చేశారు సార్. అవును సార్. పొద్దునే మళ్ళీ వచ్చేసిందా? అవును, మీకెలా తెలుసు? ఇలా చూడు, ప్రతిదీ కూడా ఒక్కటి వదలకుండా వివరంగా నువ్వు చెప్పాలి. అబద్ధం ఆడావంటే దాని పరిణామం వేరే విధంగా ఉంటుంది. సార్, నేను నిజం చెప్తున్నాను సార్. అదే వచ్చేసింది సార్. ఇది రాకుండా ఉంటే మంచిది. ఇప్పుడు వచ్చి నాకు ఇబ్బంది పడుతుంది సార్. సార్, ఈ బండి ఎక్కువగా వెళ్ళలేదు, పెట్రోల్ ఫుల్గానే ఉంది. సార్, కొంచెంసేపు ముందే ఈ కార్ నడిచింది. టైర్స్కున్న మట్టి కూడా ఇంకా తడిగా ఉంది.
మా దగ్గర చెప్పకుండా అలాగే మమ్మల్ని అడగకుండా సిటీ మాత్రమే కాదు ఈ గ్యారేజీని వదిలి కూడా వెళ్ళకూడదు. లేకపోతే ఏం చేస్తాం? తల కింద నించుంటాను సార్. అర్థమైతే సరే, బండిని బయటికి తీసుకురండి. చూస్తుంటే ఒకటి క్లియర్గా అర్థమవుతోంది. సిలిండర్ పేలినందువల్లే ఇక్కడ మంటలు అంటుకుని ఉంటాయి. కానీ మీరేమంటున్నారు, ఇది దానంతట అది పేలలేదా? అవును సార్. అంటే ఎవరో దీన్ని పేల్చుంటారు. మేం బాగా వెతికి చూసాము, కావాలని ఎవరో నిప్పు పెట్టడం జరిగింది సార్. సార్ విచిత్రంగా ఉంది సార్. రిహార్సల్ హాల్ని బర్న్ చేస్తే వాళ్ళకేమొస్తుంది సార్? సార్, దాన్ని కాల్ చేశారు. ఈ హాల్ తప్పించి ఇంకేది కాల్లేదు. ఎవరికైనా దెబ్బలు తగలే? లేదు, ఎవరికి దెబ్బ తగలేదు. అనుమానంగా ఉంది, అందుకే పిలిచాము. ఓకే, దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపండి. ఆలోగా మనం ఈ ప్లేస్ని ఫుల్గా చెక్ చేద్దాం. ఓ నో! శ్రేయ, పూర్వి, పంకజ్, పంకజ్ ఇలారా, పట్టుకో దీన్ని. సార్ చూసుకుని వీళ్ళిద్దరూ పిల్లర్స్ కింద పడిపోయి ఉన్నారు. ఇద్దరూ చనిపోయారు. 1 మినిట్. విచిత్రంగా ఉంది. ఈ మొత్తం హాల్ పూర్తిగా కాలిపోయింది, కానీ వీళ్ళు మాత్రం కాలకుండా ఉన్నారేంటి? సార్, ఒకవేళ ఊపిరాడకుండా చనిపోయి ఉంటాడేమో సార్. వీళ్ళిద్దరూ పడుకున్న ఈ పొజిషన్ చూస్తుంటే వీళ్ళకి తప్పించుకునే ఐడియా లేదనిపిస్తోంది. స్ట్రైట్గా పడుకున్నారు. సార్, చుట్టుపక్కల ఉండే వాళ్ళకెవరికి లోపల నుంచి ఏ శబ్దమో వినిపించలేదు సార్. ఈ ప్లేస్కి ఎలా మంటలు అంటుకున్నాయి, వీళ్ళిద్దరూ ఎలా చనిపోయారు, ఇవన్నీ తెలియాలంటే మాల్వేని పూర్తిగా చెక్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. జయంత్, అతను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో సార్, ప్లీజ్ అతన్ని ఎలాగైనా కనిపెట్టి తీరండి. ఎందుకంటే అతని తప్ప ఈ లోకంలో నాకెవరు లేరు. ఇలా చూడండి నిహారిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ఈ విధంగా ఏడుస్తుంటే ఏ ప్రయోజనం లేదు. నిహారిక, మాకు జయంత్ గురించి అన్ని విధాలుగా ఇన్ఫర్మేషన్ కావాలి. జయంత్ ఇండియాలోకి వచ్చిన వెంటనే తనని ఎందుకు కిడ్నాప్ చేయాలి? ఏదో ఒక కారణం ఉండాలిగా. ఎవరైనా విరోధులు. సార్, మీకే బాగా తెలుసు, నేను ఒక ఎన్ఆర్ఐ, లండన్కి చెందిన దాన్ని, ఫ్యాషన్ వరల్డ్ సూపర్ మోడల్. అంతేకాకుండా జయంత్ కూడా ఒక ఫేమస్ ఫోటోగ్రాఫర్. 6 నెలలకు ముందే మేము కలిసాం. కానీ సార్, మేము చూసుకోగానే మా మధ్యలో లవ్ పుట్టుకుంది. ఆ తర్వాత మేము పెళ్లి కూడా చేసుకున్నాం. సార్, అతను చాలా జెన్యూన్ అయిన పర్సన్ సార్. అతను ఏదైతే సాధించాడో అన్నిటి అతని కష్టం ఫలంగానే వచ్చింది. అలా ఉన్నప్పుడు విరోధులు ఎక్కడి నుంచి వస్తారు సార్? అతనంటే అందరికీ ఇష్టం. కాదు నిహారిక, అలాగంతా కాదు. ఓపెన్ గా విరోధులుండరు. కానీ ఒకవేళ ఇతని కోసం కొన్ని విషయాలు మనం బాధపడచ్చు. అది జెలస్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటారు. అది ఎవరో ఒకరు ఉంటారు. ఆ మనిషి ఎవరది? కొన్ని నెలలకు ముందు జరిగిన విషయం. మేమిద్దరం ఎవరో ట్రిప్ని ముగించి వచ్చాం. అప్పుడు ఇతనికి ఒక బెదిరింపు కాల్ వచ్చింది. అండ్ అలాంటి కాల్ 2-3 సార్లు వచ్చింది. తర్వాత మా ఇంటి లాన్లో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తర్వాత మేము ఆయన దగ్గరికి వెళ్ళేసరికి అతను అక్కడి నుంచి పారిపోయాడు. వాడి మొహం చూసారా మీరు? లేదు సార్, నేను చూడలేదు సార్. కానీ జయంత్ చూశాడు. కానీ అతను పోలీసుల దగ్గర చెప్పాలనుకోలేదు సార్.
మీడియాకి చెప్పలేకపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు మీడియాకి ఈ విషయం తెలిసిందంటే దాని నుంచి నాకు ఏదో ఒకటి సమస్య వస్తుందని. అందుకని చెప్పొద్దు. మీరేమైనా దాయాలనుకుంటున్నారా? చెప్పండి. నిహారిక, ఆ సూట్ వేసుకున్న ఆయన ఎవరినైతే ఎయిర్పోర్ట్ బయట మీ ఆయన కలుసుకున్నాడో జయంత్ సార్కి ఆయన ఎలా తెలుసు? మంచి ప్రశ్న. నాకేమైతే తెలుసో అంతా మీ దగ్గర చెప్పేశాను. ఇంతకు మించి నాకేం తెలీదు. ఎవరది? ఎవరు? రూమ్ సర్వీస్. రండి. ఇందులో ఏముంది? సార్, భోజనం ఆర్డర్ చేశారు. నిహారిక, నీ పేరేంటి? తానియా. తానియా, అది ఓపెన్ చెయ్యి. దాన్ని కొంచెం టేస్ట్ చెయ్యి. సార్, కానీ మా హోటల్ రూల్స్లో అలౌ చేయరు. పర్వాలేదు, నిహారిక ఇప్పుడు మా కస్టడీలో ఉంది. అందువల్ల నువ్వు ఆ ఫుడ్ టేస్ట్ చేసే చూడాలి మా ముందే. తినమని చెప్పాను కదా. మిగతా వాటిని కూడా టేస్ట్ చేయమని చెప్పాను. సరే, నువ్వు వెళ్ళొచ్చు. ఇలా చూడు నిహారిక, ఇప్పుడు మీరు ధైర్యంగా తినొచ్చు. నువ్వు బాధ మర్చిపో, మా మీద నమ్మకం ఉంచు. నేను మాటిస్తున్నాను, ఖచ్చితంగా మీ భర్తను నేను కనిపెడతాను. థాంక్యూ సార్. జయంత్ జీవితం మొత్తం మనం తెలుసుకోవాల్సింది ఉంది. లండన్లో మన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, వాళ్లతో మనం చెప్పామంటే మొత్తం కనిపెట్టిస్తారు. 6 నెలల రికార్డ్స్ కూడా మొత్తం పంపించమందాం, చూద్దాం. హలో, చెప్పు అభిజిత్. మాంజా చేసేవాడు నీకు తెలుసా? అప్పుడు మనం ఆడుకుంటామే. ఒక్క రమ్మియే కదా మనకు దొరికింది, మిగతాయి కూడా వచ్చి చేరతాయి. వీడేనాది? ఎస్ సార్. మైదాన్ చౌక్ పక్కన ఒక గాలిపటం షాప్ పెట్టాడు. వాణ్ణి హత్య చేశారు. హత్యనా? హత్య. దీన్ని ఎవరు చేశారో అదే కనిపెట్టాలి. సార్, నా రిలేటివ్ సార్, సోహన్. సోహన్? అతని పేరు సోహనా? అవును సార్. వాడు వేసుకున్న సూట్ రేటు 40,000 రూపాయలు. అంత డబ్బు వాడికి ఎలా వచ్చింది? ఏంటి, సూట్ ప్రైస్ 40,000? సార్, ఈ పని వాళ్ళిద్దరే చేసి ఉంటారు సార్. అదెవరు? సార్, సోహన్ అహ్మదాబాద్లో ఉంటాడు సార్. 3 రోజుల ముందే సార్ నన్ను కలిచాడు. అప్పుడే వాడు నాకు చెప్పాడు సార్. అది వాళ్ళ ఇంటి దగ్గర 2 ఉంటారంట. వాళ్ళు వీడి దగ్గర ఏం చెప్పారంటే, వాళ్ళు ముంబైకి వెళ్ళి ఒక పని చేస్తే 50,000 ఇస్తారని చెప్పారు. ఏం పని చెప్పు. సార్, నేను చాలాసార్లు వాళ్ళని అడిగాను, కానీ చెప్పకుండా మాట తిప్పిస్తాడు సార్. ఆ ఒక్క విషయం మాత్రం చెప్పలేదు సార్. అభిజిత్, దయా, వీడిని అహ్మదాబాద్ తీసుకెళ్ళండి. అక్కడ చూడు, నా గల్పడం చూడు ఎలా ఉందో, ఎగురుతుందో. సూపర్ సూపర్.
సార్ సార్ ఇటు చూడండి, ఇక్కడితో నా పని అయిపోయింది సార్. ఏయ్, నీ పని పూర్తి కాలేదు. ఇక్కడ హత్య జరుగుంది. సార్ నేను మీకు మొత్తం చెప్పేశాను కదా, అహ్మదాబాద్ రావంగానే మీకు ఇల్లు చూపిస్తా అన్నాను. అలాగే చెప్పినట్టు మాట తప్పకుండా ఇల్లు చూపించేశాను కదా సార్. సరే, వాడెక్కడున్నాడు? ఇక్కడే ఉంటాడు సార్. రండి సార్, రండి. ఎక్కడున్నాడు? ఇక్కడే సార్. ఇదిగోండి, ఈ దారిలో పైకి వెళ్తే వచ్చేస్తుంది సార్. సార్ మీకే తెలుసు, ఈరోజు అహ్మదాబాద్లో మకర సంక్రాంతి. ఈరోజు అందరూ ఇంటి పైన ఉంటారు. అయితే ఈ జిగేన్ రిలేష్ పైనే ఉంటారు కదా? ఇంకెక్కడ ఉంటారు సార్? సరే పదా, నువ్వు కూడా మాతో పాటు పైకి రా. లేదు సార్, మీరు అనవసరంగా నన్ను దీంట్లో లాగకండి సార్. వాళ్ళు మాత్రం నన్ను చూస్తే కనుక చాలా కోపపడతారు. అరే మేమున్నాం కదా, రా చూసుకుందాం. ఏమీ కాదులే. అరే, ఎవరైనా నా దగ్గర చెప్తారా ఈ రెండిట్లో ఏ కైట్ అని? నువ్వు అక్కడ ముంబైలో కూర్చొనున్నావు, కానీ ఇక్కడ అహ్మదాబాద్లో 1 కాదు 2 కాదు లక్షల్లో కైట్స్ ఎగురుతూ ఉన్నాయి. ఎన్ని? 1,00,000. అరే హరియాబాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. రండి రండి, సంక్రాంతికి రావడం మంచిదయ్యింది. ఏదో రకంగా వచ్చారు. అవును వదిన. అవును, జిగినన్న ఎక్కడ? అదిగో అక్కడున్నారు. చూసారా, నీ గాలిపటాన్ని తెంచేశాను. గిలే మాంజా మాంజా. చూడరా చూడరాటో. జిగిన్న జిగిన్న, మీరు బాగున్నారు కదా? సంక్రాంతికి వచ్చావా లేదా వేరే దేనికి వచ్చావా? ఎందుకు వచ్చావని అడిగారు. అది నాతో పాటు కొన్ని ఫ్రెండ్స్ వచ్చారు ముంబై నుంచి. అహ్మదాబాద్లో జరిగే సంక్రాంతిని చూడాలంట, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను.